అంటే మనకు వచ్చిండేవి ఈ ఉచిత విద్యుత్ ఏమి 10,000 రూపాయలతో ఏమి టెంపుల్లో పనిచేసే వాళ్ళకి 20 శాలరీ 100 రోజులు టెంపుల్ ఉండే వాళ్ళకి పాలకవర్గంలో మనకి చోటు ఇవన్నీ మొత్తం పాంప్లెట్ రూపాయలు మన కుల చూసిన జీవో నెంబర్ 50 ఇవన్నీ ముద్రిస్తూ ఒకటి తీసినాం పాంప్లెట్ తయారు చేసినాం. మన వైఎస్ఆర్ పార్టీకి ఇంతకుముందు గతంలో ఎవరూ మనకి ఇంత ఇవ్వలేదు. జగనన్నే మన భవిష్యత్తు, అనంతాన్నే మన భరోసా. సంక్షేమ పథకాలతో మనకి ఇన్ని వచ్చిన సంక్షేమ పథకాలు దీన్ని ఖచ్చితంగా మనకు అమలు చేసిన మన అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే గారికి ఇంకా శంకర్నారాయణ ఎంపీ బీసీ అభ్యర్థి దాని గురించి ఓటు అడిగే వచ్చినాము. మనకి ఇవన్నీ మీకు ఏమేమి వచ్చినాయి? లోపల వచ్చింది మాకు అమ్మఒడి వచ్చింది, హౌస్ వచ్చింది, ఇల్లు, తర్వాత కరెంటు 150 యూనిట్లు, షాప్కి అంతే. ఇది 10,000 రూపాయలు. 10,000 రూపాయలు. గతంలో ఎప్పుడైనా వచ్చినాయా? గతంలో ఏం రాలేదు. గతంలో కొంతమంది లోన్ పెట్టిస్తున్న లెక్కలు తిన్నారు కానీ 1 రూపాయి ఇచ్చింది ఏం లేదు. మనోళ్ళే గత ప్రభుత్వంలో మీకు బీసీ లోన్ కింద ఇప్పిస్తామని మా బామ్మడి దగ్గర మా దగ్గర 2,000 లెక్క తీసుకున్నారు. ఓకే, అడిగినా కానీ అక్కడ అడుకోపో మా అమ్మని అడుగు అట్లా అన్నారు. ఓకే, ఇప్పుడు చెప్పకూడదు. ఇప్పుడు ఏమన్నా కులస్తులు అంటే వాళ్ళు మోసం చేయకూడదు. కులస్తులు మోసం ఏమడుగుతున్నామంటే ఇప్పుడు మీకు 10,000 రూపాయలు వస్తుంది, ఉచిత విద్యుత్ ఫ్రీ వస్తుంది, అమ్మఒడి వస్తుంది. ఇప్పుడు ఇవైతే మన కార్పొరేషన్ ద్వారా మనకి మేము చేయించినాం. అమ్మఒడి అవన్నీ వచ్చి వాలంటీర్లు మీకు చేస్తారు. మీకు అమ్మఒడి ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు కానీ వాలంటీర్లు కానీ ఎక్కడ 1 రూపాయి అడిగినారా? ఎవరు అడగలేదు అసలు. 1 రూపాయి అనుకుంటే మీ అకౌంట్ లోకే వచ్చినాయి. ఇప్పుడు మేము కానీ 10,000 రూపాయలు, సాగు 10,000 రూపాయలు వస్తుంది. ఉచిత విద్యుత్ అమలు మేము చేయించినాం మన కార్పొరేషన్ ద్వారా. మేమేమన్నా ఎక్కడ కానీ మేము 1 రూపాయి ఏదన్నా లేదు అసలు. మాకే హెల్ప్ చేసినారు. మాకే ఇట్లా చేసుకోండి ఇట్లా ఉండాలని కరెంటు కూడా మీరే పెట్టించారు మాకు. అదే దానికోసం ఒకటే అడుగుతున్నాం. మనకి ఇంత మేలు చేసిన వైఎస్ఆర్ పార్టీ జగన్ గారికి మనకి ఈ సంక్షేమ పథకాలు కరెక్ట్గా మనకి అందించిన మన అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే అన్న గారికి మరొకసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకొని మన బీసీ అభ్యర్థి శంకరనారాయణ గారు ఆయనకి 2 ఓట్లు జానుగుర్తికి ఖచ్చితంగా వేసి మరి జగన్ సీఎం గారు అనంత వెంకట ఎమ్మెల్యే గారు సాయం చేయాలన్నా చేస్తాం.